హైదరాబాద్ బంజారా హిల్స్లోని రోడ్ నెంబర్ 13లో బంజారా లేక్ను ఆనుకొని ఉన్న 3.63 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ఆ భూమి విలువ సుమారు 600 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నిజాం కాలంలో జూబ్లీ హిల్స్ మున్సిపాలిటీ లేఅవుట్లో అన్రికగ్నైజ్డ్ ఫ్లాట్గా మిగిలిన ఆ భూమి కోర్టు వివాదంలో ఉంది. ఈ భూమిపై కన్నేసిన కొంతమంది అక్రమార్కులు కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. స్థానికుల సమాచారంతో ఆ భూమిని పరిశీలించిన హైడ్రా కోర్టు వివాదం తేలే వరకు ఎవరూ ఆక్రమించకుండా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి రక్షించింది. ఆ భూమిలో పార్క్ ఏర్పాటు చేయాలని బంజారా హిల్స్ లేక్ పరిరక్షణ సమితితో పాటు స్థానికులు హైడ్రాను కోరారు. చెరువును ఆనుకొని ఉన్న ఈ భూమి వల్ల పరిసరాలన్నీ డంపింగ్ యార్డ్గా తయారయ్యాయని వెంటనే అభివృద్ధి చేయాలని కోరారు. మరోవైపు హయత్ నగర్ మండలం మామిళ్ల గ్రామ పరిధిలోని వెంకట్రాద్రి నగర్లో 800 గజాల పార్క్ స్థలాన్ని, బోడుప్పల్ మండలం అనఘపూరి కాలనీలోని 500 గజాల చొప్పున ఉన్న 2 పార్కులను అక్రమార్కులకు చిక్కకుండా హైడ్రా రక్షించింది. ఈ భూముల విలువ సుమారు 9 కోట్ల వరకు ఉంటుందని హైడ్రా తెలిపింది.